ఇక మెడికల్ కన్వీనర్ కోటాకు ఎసరు. కోర్టు తీర్పు ముసుగులో పేద విద్యార్థులపై కొత్త వారం పడబోతా ఉన్నదట. ఏబీ కేటగిరీలు ఏకీకరణ పేరుతో ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజుల దందా. 60,000 నుంచి ఏకంగా 15 లక్షలకు పెంచే కుట్ర. ప్రశ్నించని పార్టీలు, రాజకీయ నేతలు చేతుల్లోనే కాలేజీలు ఉన్నాయి. ఫీజుల పెంపు లేకుండా చూడాలని హెల్త్ సెక్రటరీ తల్లిదండ్రులు వినతి చేస్తూ ఉన్నది. నిజంగా ఈ దారుణాలు జరగబోతూ ఉన్నది. ఈ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడకపోతే పేదవాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి లేదు, తినేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకు ఆరోగ్యం కూడా సక్రమంగా అందేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి, ఇటు విద్య మీద, ఇటు ఆరోగ్యం మీద. మరి ఈ సంఘాలు ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి? ఈ కార్పొరేట్ను వాళ్ళకు పార్టీలకు ఫండ్ కావాలి. వాళ్ళు రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు తిరగడానికి, వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి, డబ్బులు వంచడానికి వాళ్ళకు ఫండ్ కావాలి. కాబట్టి ఎవరిస్తారు? కార్పొరేట్ సంస్థలు ఇస్తాయి. అంటే విద్యా సంస్థలు, ఈ వైద్య సంస్థలు ఇస్తాయి. కాబట్టి సో వాళ్ళకు వీళ్ళు మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రజలు డబ్బులు తీసుకోకపోతే వాడు కార్పొరేట్ దగ్గర నుంచి ఎందుకు పైసలు తీసుకుంటాడు? ప్రజలు డబ్బులు తీసుకుంటానికి అలవాటయ్యారు కదా. ఇక్కడ ప్రజలు ఓటుకు దాదాపు 1000 నుంచి 5,000 డిమాండ్ చేసేటువంటి స్థాయికి ప్రజలు వేరు. అలాంటప్పుడు ఈ రాజకీయ నాయకుడు ఏం చేయాలి? పేదలకు పంచిపెట్టాలంటే కార్పొరేటర్ దగ్గర వాడు డబ్బులు తీసుకోవాలి. వానికి కావాల్సినటువంటి కార్పొరేటర్కి కావాల్సినటువంటి భూములు, ఈ ఫీజులు ఇవన్నీ వాడు పెంచుకుంటూ పోతూ ఉంటాడు. అప్పుడు ఇక్కడ నష్టపోయేది ఏది? పేద ప్రజలే కదా. ఈ డబ్బులు తీసుకోకుంటే వాడు పంచకపోతే ఈ కార్పొరేటర్లు ఈ కార్పొరేటర్ ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఇప్పుడు ఆగుతుంది కదా. సో మొత్తం ఇప్పుడు 60,000 నుంచి ఏకంగా 15 లక్షలు పెంచిరట. ఈ ఏబీ కేటగిరీ ఏకీకరణ పేరుతో మెడికల్ కాలేజీల ఫీజుల దందా 60,000 నుంచి దాదాపు 15 లక్షలు చేసిరంటే ఇది ఎంత శాతం పెరిగినట్టు? ఇది ఎంత దారుణం ఇది? 60,000 అంటేనే దాదాపు మనోళ్ళు 2-3 సార్లు అంటే 2-3 కిస్తీలు కట్టుకోవచ్చా, లేదంటే ఒకటేసారి కట్టాలంటే ఇంత భారమైన ఏమైనా కానీ కూడా అప్పు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఒకటేసారి 15 లక్షలు అంటే మరి ఆ పేద విద్యార్థి చదువుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ఈ ప్రశ్నించని పార్టీలు అంటే పార్టీలు అన్నీ ఒకటే. ఈ ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, ఇంకోటో యూనియన్లు, లీడర్లు మాట్లాడితే వాళ్ళకు ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ప్రజలు సపోర్ట్ చేస్తున్నారా? అసలు మనకెందుకు లేని విడిచిపెడుతున్నారు. అప్పుడు మరి ఆ పార్టీల నాయకులు, ఆ లీడర్లు, ఆ యూనియన్లు ఎందుకు ధర్నాలు చేయాలి? ప్రజలు ఆలోచన చేయాలి ఇదంతా. ఇప్పుడు ఈ 60,000 ఎక్కడ, 15 లక్షలు ఎక్కడ? ఈ కార్పొరేటర్ వ్యవస్థలో పోతూ ఉన్నది అన్నీ. తర్వాత పేద ప్రజలే సర్వనాశనం కావాలి. రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు మంగళ పాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రైవేటు మెడికల్లో కాలేజీల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వచ్చిన కోర్టు తీర్పును ఆయా కాలేజీలు తమకు అనుకూలంగా మలుచుకొని ఏ కేటగిరీలోని కన్వీనర్, బి కేటగిరీలోని మేనేజ్మెంట్ కోటాను సీట్లను ఇకపై ఒకటే కేటగిరీగా మార్చి పేద విద్యార్థులపై అధిక భారం మోపే ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, వైద్య సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయట. ఏమైంది? ఏ కేటగిరీలోని కన్వీనర్ కోట, బి కేటగిరీలో అనేది మేనేజ్మెంట్ కోట. ఇంట్లోనేమో కన్వీనర్ కోట, ఇంట్లోనేమో మేనేజ్మెంట్ కోట తీసి మొత్తం ఒకటే దాంట్లో పడేయాలని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారట. మొత్తం ఒకటే దాని మీద పడేస్తే అప్పుడు ఈ 60,000 ఉన్నదానికి 15 లక్షలకు వస్తూ ఉన్నది. అప్పుడు ఈ పేద విద్యార్థులు నిజంగా ఈ విద్యకు, ఈ చదువుకు దూరం అవుతున్నట్టే కదా. ఇగో ఇంత పెద్ద ప్లాన్ వేస్తూ ఉన్నారట ఈ కార్పొరేటర్లు. ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది మంచిది కాదు. సో ప్రజలు దీన్ని ఖండించాలంటే ప్రజలు సోయికి రావాలి. ఫస్ట్ ప్రజలు సోయికి వస్తేనే ఇవన్నీ అవుతాయి. రాజకీయ నాయకుల దగ్గర మీరు డబ్బు తీసుకోకపోతే వాడికి వేరే ఆలోచనలు రావు కదా. ఈ కోర్టు తీర్పును వక్రీకరించి ఒక కాలేజీలో ఒక కోర్సుకు ఒకే ఫీజు ఉండాలనేది అది ఆయా కళాశాల ఖర్చుల ఆధారంగా నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో అభిప్రాయపడింది. కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా అంటూ వేరువేరు ఫీజులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాలేజీకి వచ్చే వాస్తవ ఖర్చుల లెక్క సో ఇదంతా ఉన్నదట.
ఇక ఆధారంగా స్వతంత్ర ఫీజు నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అయితే ఏబీ కేటగిరీ సీట్లకు ఒకే ఫీజు అమలు చేయాలని ఎఫ్ఆర్సి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం గందరగోళానికి దారితీసింది. కన్వీనర్ కోటాలో ఏడాదికి 60,000 మాత్రమే ఫీజు ఉండడంతో పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉండేది. ఇప్పుడు కోర్టు తీర్పు సాకుతో అందరికీ ఒకే ఫీజు పేరు చెప్పి ఫీజును 9 నుంచి 15 లక్షల వరకు పెంచే కుట్ర జరుగుతుందని మెడికో పేరెంట్స్ అసోసియేషన్, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ హెచ్ఆర్టీఏ ఆరోపించాయి. పేద విద్యార్థులను అధిక ఫీజుల నుంచి కాపాడడమే కోర్టు తీర్పు అసలు ఉద్దేశమని పేర్కొన్నాయట. ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు కన్వీనర్ కోటాలో సంవత్సరానికి 60,000 ఫీజు ఉండేదట. ఇప్పుడు దీన్ని మేనేజ్మెంట్ అంటే ఈ 2 కోటాలని కలిపితే మేనేజ్మెంట్ అవుతుంది కాబట్టి దీన్ని 9 నుంచి 15 లక్షల వరకు తీసుకుపోయేటట్టు అవకాశం ఉంటే సంవత్సరానికి 60,000 కట్టుకోవడానికి పేద విద్యార్థికి ఇబ్బంది పడితే ఇప్పుడు 9 నుంచి 15 లక్షలు ఏటికెళ్ళి కట్టుకోవాలి అంటే ఒక రకంగా వాడు చదువు మానేసినట్టే కదా. అంటే అటు చదువుకోవాలన్న ఆలోచన వానికి రాదన్నట్టే కదా. ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. వివాదాస్పదంగా టీఏఎఫ్ఆర్సీ లేఖలు ఉన్నాయట ప్రశ్నించిన పార్టీలు. ఇక పేదలకు వైద్య విద్య దూరం అయ్యే ప్రమాదం ఉన్నదట. ప్రభుత్వ కాలేజీలలో అవకాశం కోల్పోయిన నిరుపేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో వైద్య విద్య పూర్తి చేసుకునే మార్గం కన్వీనర్ కోటా. ఇప్పుడు ఆ కోటాను మేనేజ్మెంట్ సీట్లతో సమానంగా చేయాలన్న కుట్ర జరుగుతున్నది. హెచ్ఆర్డీఏ ఆరోపిస్తున్నది. సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి లాభాల కోసమే ఒత్తిళ్లు వస్తున్నాయని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని అప్పీల్స్ అవకాశాలను పరిశీలించాలని కోరుతున్నది. ప్రభుత్వం స్పందించకపోతే వైద్య విద్య పేదలకు అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉన్నది. కన్వీనర్ కోటా సీట్లకు నిర్ణీత ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయట. ఇప్పుడు వాటికి మరింత పెంపు జరిగితే సామాన్య కుటుంబాల పిల్లలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతున్నదని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారట. మరి అంతే కదా జరుగుతూ ఉన్నదంటే అంతే జరుగుతుంది. ఇక ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. రాష్ట్రంలోని అధిక శాతం ప్రైవేటు మెడికల్ కాలేజీలు రాజకీయ నాయకులు, కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి. అయితే ఈ వైద్య కళాశాలలన్నీ ఒక కూటమిగా ఏర్పడి కన్వీనర్ కోటా సీట్లకు సైతం భారీగా ఫీజులు వసూలు చేయాలనే ఆలోచన చేస్తున్నాయి. కోర్టు తీర్పుకు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఏబీ కేటగిరీలు లేకుండా ఒకటే కేటగిరీ పేరుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక 60,000 నుంచి ఫీజును 15 లక్షల వరకు పెంచాలని కుట్ర జరుగుతున్నది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఏ కేటగిరీ 50% కూడా మించకుండా సీట్లు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఫీజులు ఉండాలి. ఇప్పటికే నిర్ణీత ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి చట్టబద్ధంగా ఫీజులు పెంచుకోవడం సరికాదు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని, విద్యార్థులకు నష్టం జరగకుండా ఇవ్వాలని చెప్పేసి మల్లోజు సత్యనారాయణచారి రాష్ట్ర అధ్యక్షుడు మెడికో పేరెంట్స్ అసోసియేషన్ వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ప్రశ్నించని పార్టీలు వైద్య విద్యార్థులకు జరుగుతున్న ఈ అన్యాయంపై పోరాటం చేయాల్సిన విపక్షాలు కనీసం నోరు మెదపడం లేదు. రాష్ట్రంలోని కీలకమైన ప్రైవేటు మెడికల్ కాలేజీలన్నీ అధికార విపక్ష పార్టీలకు చెందినవే కావడంతో ఎవరు దీనిపై స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే దీనిపై ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు, నేతలు ఇక పల్లెత్తు మాట అనడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రైవేటు మెడికల్ కాలేజీలు రాజకీయ నాయకులు, కార్పొరేటు వర్గాల అధీనంలో ఉన్నాయన్న విమర్శల మధ్య ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వైద్య వర్గాలు కోరుతున్నాయి. పేద విద్యార్థులకు అన్యాయం చూడాలని అవసరమైతే అప్పీల్స్కి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాయట. ఎందుకో పార్టీలు పోరాటం చేస్తాయంటే అన్ని రాజకీయ పార్టీలు అయితే అన్నీ ఒకటే. నేనేమంటున్నా, రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా డబ్బులు కావాలి. ఎందుకు అనంటే ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. మీరు డబ్బులు అడగకపోతే రాజకీయ పార్టీ ఈ కార్పొరేట్ల గురించి ఏమన్నా ఆలోచన చేసేటటువంటి అవకాశం ఉండదు. కానీ మీరే డిమాండ్ చేయబడుతుంది. 1000 నుంచి 5,000 మధ్యలో మీరు డబ్బులు తీసుకుంటే వీనికి ఎక్కడికి వెళ్ళే డబ్బులు రావాలి? ఈ ప్రభుత్వాలు కానీ పార్టీలకు కానీ వాడు కార్పొరేటర్ల మీద పడాలి. ఈ కార్పొరేట్ల సంస్థల మీద పడ్డ తర్వాత వాడు ఇచ్చే పైసలు కాసపడి వానికి సంబంధించినటువంటి తీర్పులు, వానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు నష్టపోయేదేవుడు నువ్వు ఇప్పుడు 5,000 తీసుకుంటే 5 సంవత్సరాలకి నువ్వు నీ కొడుకును చదివించుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. అది